వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని వెన్నెలైన పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరుగేతుల తిరుగాడిన తీయనైన పాట సప్తగిరుల మారు మోగి సత్యమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో మీ అందరికీ విరామం తర్వాత పునః స్వాగతం. స్వామివారి దయ వల్ల ఎన్నో అద్భుతమైన సంకీర్తనలకి స్వరరచన చేసే అవకాశం వచ్చిందని ఆనంద్ భట్టర్ గారు ఎప్పుడు అంటూ ఉంటారు. వారి సమక్షంలో వారి అన్నగారు అయినటువంటి భారవి గారు ఉన్నారు. మీకు స్వాగతం అండి. ఆనంద్ భట్టర్ గారు స్వరపరిచినటువంటి గోవింద ముకుంద కృష్ణ మా అందరినీ కూడా భక్తి పారవశ్యంలో ముంచెత్తినటువంటి సంకీర్తన అది. ఆ సంకీర్తన ఇప్పుడు సాయి చరణ్ గాత్రంలో విందాము. సాయి చరణ్ ఆహ్వానిస్తున్నాను. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పువ్వుగలు గగ పిందె పుట్టి నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పువ్వుగలు గగ పిందె పుట్టి నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి. తుదకెక్క సన్యాసి తొంటి కర్మము చేసిన ఇదివో నిన్ను తలచి ఈ తల తడవేనా తుదకెక్క సన్యాసి తొంటి కర్మము చేసిన ఇదివో నిన్ను తలచి ఈ తల తడవేనా ఎదుట శ్రీ వెంకటేశ ఇహ పరములు నీవై ఎదుట శ్రీ వెంకటేశ ఇహ పరములు నీవై ఒదిగి పాలార్చగాను పొడవైతిగాక గోవింద 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 ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూగలు గగ పిందె పుట్టి నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి గోవింద 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 గోవింద
సరిచంటి బిడ్డ సంసార చింతలించిన గరిమల జ్ఞానుడు కైంకర్యమించిన నిరతి దయ తలచి నీవు పెరరేపగా నిరతి దయ తలచి నీవు పెరరేపగా కెరలినే నీవు ముక్కితిగాక గోవింద 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 ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. ఆనంద్ భట్టర్ గారు స్వరపరిచిన అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలోని సంకీర్తనల సిడి. కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి. గోవింద 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 గోవింద. మీ సహచర్యంలో పనిచేసే అవకాశం దొరికింది, మీ సోదరులతో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. మూల కారణం కేంద్ర బిందువు స్వామి అన్నమయ్య. ఇంతకంటే ఏం కావాలి? చాలా చాలా చక్కగా హృదయంగమంగా చేశారు. కంపోజిషన్ చాలా బాగుంది. నాకు గర్వం ఏంటంటే మీరందరూ కూడా హరికథలు చాలా బాగా చెప్తారు. నాకు కొద్దో గొప్ప కాస్త స్వర అక్షరజ్ఞానం అబ్బిందంటే దానికి కారణం హరికథే, మా నాన్నగారే. అందుకని ఇంకా ఆనందంగా ఉంటుందన్నమాట. ఇంకా భుజం దగ్గరగా రాచుకోవాలనిపిస్తుంది. కాస్త మీ దగ్గర నుంచి ఆ రజను కూడా ఏమన్నా నాకు అందుతుందేమోనని. చాలా చాలా సంతోషం, చాలా సంతోషం. సాయి, ఇందులో 2 పంక్తులు నీకు బాగా కొద్దిగా మారిస్తే చెల్లుబాటు అవుతాయి. ఎదుట శ్రీ వెంకటేశ ఇహపరములు ఆయనే అయి పొదిగి పాలార్చగాను పొడవైతివి గదయ్య స్వామి. నిన్ను ఇంతప్పటి నుంచి చూస్తున్నాను నాకు చాలా ఆనందం. నీ గతి, ఎదిగిన గతి ఎంత బాగుందంటే అది చాలా ముఖ్యం. ఎక్కడ కూడా పొంగిపోయి ఎక్కడ కూడా కుంగిపోకుండా ఒక అందమైన గమనంతో నీ సంగీత ప్రయాణం సాగుతోంది. చాలా మంచి వాయిస్. నీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నా వాడవని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడతాను. చాలా సంతోషం. చాలా బాగా ఆర్తితో పాడినటువంటి పాట. ఈ పాటను విడుదల చేసే అవకాశం నాకు వచ్చింది. ఇందులో ఇంకో పల్లవిలో కూడా నీకు చెల్లుబాటు అయ్యే పంక్తులు ఉన్నాయి. పువ్వు గలుగక పిందె పుట్టే నింతేగాక. అప్పుడు అలా చూశాను, ఇప్పుడు ఆల్మోస్ట్ నువ్వు ఫలిస్తున్నావు అన్నమాట. శుభం భూయాత్. నమో నారాయణాయ. మీ స్పందన. ఆనంద్కి అన్నగా పుట్టాను అని చాలా గర్వంగా ఉంది ఈరోజు. అన్నమయ్య సినిమాలో పాడే ఒక మహద్భాగ్యం నాకు దొరికింది. దాని కారణకర్తలందరూ ఇక్కడ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఆయన ఉన్నాడు. నాకు ఆ సినిమాలో చాలా గొప్ప విశేషం ఏమిటంటే పతాక సన్నివేశాన్ని ఆవిష్కరించిన మీ ఇద్దరికీ సాష్టాంగ దండ సమర్పించుకుంటున్నాను నేను. ఇంతవరకు ఏ వాగ్గేయకారుడి జీవితంలో కూడా ఇలా జరిగి ఉంటే ఎంత అద్భుతంగా ఉండి ఉంటుంది అనే రీతిలో ప్రేక్షకులు ఊహించనంత ఎత్తుకు ఆ అద్భుతమైనటువంటి సందర్భాన్ని తీసుకెళ్లిన మీకు, దానికి తన సంగీతంతో ప్రాణం పోసిన ఈయనకు కూడా జాతి అంతా కూడా చాలా రుణపడి ఉంటుంది. ఎక్కడ స్వామి నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళవయ్యా అంటే, నువ్వు నా దగ్గరకు వస్తే నా పాటలు పాడేవాళ్ళు ఎవరు? నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు నా పాటలు పాడాలి అని దేవుడు అడగడం ఏంటి? నా పాట ఎంత, నేనెంత అయితే నీ పాట అని స్వామివారు భక్తుడికి ఆయన స్వామి కోసం చేసిన పాటను తన ఇల్లాలతో కలిసి పాడి వినిపించడం అనేటటువంటి ఒక అంశం. ఆ కీర్తన ఏమిటది? కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం నీరాజనం నీరాజనం. ఎక్కడి నుంచి పుట్టిందయ్యా మీ మేధలోను? అసలు ఎంత గొప్ప విషయమో.
ఎన్నిసార్లు చూసిన శరీరం అంతా నిజంగా పులకాంకితమయ్యేటటువంటి ఒక అత్యద్భుతమైన సందర్భం అది. అది దాంట్లో నేను కూడా ఒక చిన్న భాగస్వామిని అయినందుకు మనసారా చాలా సంతోషిస్తూ నేరుగా మీతో చెప్పే అవకాశం నాకు ఈ అత్యద్భుతమైనటువంటి పునీతమైన వేదిక మీద దొరికినందుకు నాది మహద్భాగ్యంగా భావిస్తున్నాను. ధన్యోహం ధన్యోహం ధన్యోహం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొంటున్న సంగీత దర్శకులందరిది ఒక్కొక్కరిది ఒక్కొక్క బాణి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. వేణునాదాన్ని వినిపిస్తూనే మమ్మల్ని అందరినీ పరవశంలో ముంచెత్తేలా చేసేటటువంటి నాగరాజు గారు ఎప్పుడు కూడా కర్ణాటక సంగీతం ఛాయలు ఉంటూనే కొంచెం వెస్టర్నైజ్డ్గా చేయటం ఆయన ప్రత్యేకత. ఆ ప్రత్యేకతని చాటుకునే మరొక అద్భుతమైన సంకీర్తన ఒక్కటి తరువాత. ఆ సంకీర్తన మనందరినీ ఎంతగా ఆకట్టుకున్నదో ఆ సంచికలో విన్నాము. మరోమారు అదే సంకీర్తనని ఇక్కడికి పాడడానికి శరత్ సంతోష్ని ఆహ్వానిస్తున్నాను. ఒక్కటి తరువాత వేరొకటై కాచుకొండు చకదెర నాటకము సంగతి సంసారము. ఒక్కటి తరువాత వేరొకటై కాచుకొండు చకదెర నాటకము సంగతి సంసారము. పగలెల్లా అలసితే పైకొనురా తిరి నిద్ర అగపడదెప్పుడును హరిని తలచా. పగలెల్లా అలసితే పైకొనురా తిరి నిద్ర అగపడదెప్పుడును హరిని తలచా. తగిలి శ్రీ వెంకటాద్రి దైవమే పొడచూపగ తగిలి శ్రీ వెంకటాద్రి దైవమే పొడచూపగ జగడము సంతమాయ సంసారము. ఒక్కటి తరువాత వేరొకటై కాచుకొండు చకదెర నాటకము సంగతి సంసారము. ఒక్కటి తరువాత వేరొకటై కాచుకొండు చకదెర నాటకము సంగతి సంసారము. సంగతి సంసారము సంగతి సంసారము. పాపముల్లనంటేను బలు పుణ్యమై తగులు ఏ పొద్దు తీరదు హరినిటు తలచా. ఓపనన్న పోనీదు ఊరకైన పనిగొను ఓపనన్న పోనీదు ఊరకైన పనిగొను. చపకింది నీరు బలే సంసారము. ఒక్కటి తరువాత వేరొకటై కాచుకొండు చకదెర నాటకము సంగతి సంసారము. ఒక్కటి తరువాత వేరొకటై కాచుకొండు చకదెర నాటకము సంగతి సంసారము. సంగతి సంసారము సంగతి సంసారము. నాగ్ శ్రీవత్స. ముందు అసలు రివర్స్లో పేరు పెట్టారు అనుకున్నాను, కానీ సరిపోతుంది, ఎందుకంటే మీరు ఫ్లూట్ వాయిస్తారు. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పణిహి అని. పణికి కూడా ఇష్టమైందని. అసలు అర్థం ఏంటంటే మనం అందరం ఏమనుకుంటాం అంటే పిల్లలకి, పశువులకి, పాములకి అన్నిటికీ కూడా సంగీతం అంటే ఇష్టమని. దాంట్లో ఇంకా చాలా లోతైన అర్థం ఉంది.
శిశువుడు అంటే కృష్ణుడు, వటపత్రసాయి. పశుర్వేత్తి అంటే నందీశ్వరుడు. ఇంకా పాము అంటే ఆదిశేషు అన్నమాట. అలా కూడా తీసుకోవచ్చు. కానీ యాక్చువల్గా వేణుగానంతో ఆ ఆనందంగా ఆడించేటటువంటి నాగుపాము పడగ మనం చూసి ఆనందిస్తాం. ఇప్పుడేమో రెండు మీరే అయిపోయారు. చక్కగా ఉంది. ఇది ఏ రాగం అని మిమ్మల్ని అడిగితే అది నటభైరవి అనుకుని చేశారు, మిశ్రం సారమతిలా అనిపించింది అని. సరే, మీకు పెళ్ళైపోయింది. ఈ పాటలో అర్థం తెలుసుకున్న తర్వాత నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండొద్దు నాన్న. ఎందుకంటే చక్కతెర నాటకము సంగతి సంసారం అన్ని రకాలు చెప్పారు ఆయన. చండి పెట్టి పనుగున సంసారము, చాప కింద నీరు వలె సంసారము, జగడము సంతమాయ సంసారం అన్నారు. సో అవన్నీ నువ్వేం మనసులో పెట్టుకోవద్దు. చక్కగా పెళ్లి చేసుకొని అప్పుడు కూడా ఈ పాట పాడవచ్చు. నువ్వు అప్పుడప్పుడు అవకాశం వస్తుంది ఇలాంటి పాట పాడడానికి ప్రతి ఒక్కళ్ళకి కూడాను. స్వామి దయ ఉంటే. చాలా బాగుందండి పాట. శుభం భూయాత్. గాడ్ బ్లెస్ యూ. చిన్నప్పటి నుంచి వారి పాటలు వాయించి విని పెరిగిన వాళ్ళం. వారి చేతుల మీదుగా సిడి ఆవిష్కరణ జరగడం అదృష్టంగా భావిస్తున్నాం. రాఘవేంద్రరావు గారికి మరియు కీరవాణి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. నారాయణాద్రికి ప్రాతినిధ్యం వహిస్తూ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీని స్థాపించి ఎంతోమంది చిన్నారి గాయని గాయకులందరినీ కూడా గొప్ప గాయని గాయకులుగా తయారు చేసేటటువంటి ప్రాసెస్లో ఉంటూ ఎన్నో అద్భుతమైన సంకీర్తనలకు స్వరరచన చేసే అవకాశాన్ని అందిపుచ్చుకొని నిజంగా అద్భుతంగా చేశారని చెప్పాలి రామాచారి గారు. రామాచారి గారు ఈ వేదికలో ప్రస్తుతానికి లేకపోయినప్పటికీ వారి అబ్బాయి సాకేత్ ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు వారు స్వరరచన చేసినటువంటి ఒక సంకీర్తన ఆలపిస్తాడు. సాకేత్, అనురాగ్ కలిసి నిత్యులు ముక్తులు అనే అన్నమాచార్య కీర్తనను ఇప్పుడు ఆలపిస్తారు. ముక్తులు నిర్మల చిత్తులు నిగమాంత విధులు వైష్ణవులు నిత్యులు ముక్తులు నిర్మల చిత్తులు నిగమాంత విధులు వైష్ణవులు సత్యము వీరల శరణని బ్రతుకరో సత్యము వీరల శరణని బ్రతుకరు సాటికి వెనక జడులాలా జడులాలా తమ పట్టిన వ్రతమెప్పుడు దైవమొక్కడే గతి అనుచు ఒప్పగు తమ పాతివ్రత్యంబున అందురు సుఖముల వైష్ణవులు తప్పరు తమ పట్టిన వ్రతమెప్పుడు దైవమొక్కడే గతి అనుచు ఒప్పక తమ పాతివ్రత్యంబను వైష్ణవులు కప్పిన శ్రీ వెంకటపతి దాసులు కప్పిన శ్రీ వెంకటపతి దాసులు కర్మ విధులు సాత్వికులు చెప్పకుడితరుల సరిగా వీరికి సేవించగనే ధన్యుడనైతి నిత్యులు ముక్తులు నిర్మల చిత్తులు నిగమాంత విధులు వైష్ణవులు సత్యము వీరల శరణని బ్రతుకరు సాటికి వెనక జడులాలా జడులాలా మంత్రాంతర సాధనాంతరంబులు మానిన పుణ్యులు విరక్తులు యంత్రపు మాయల పొరలు పరులకెంతైనా మొక్కరు వైష్ణవులు తంత్రపు కామ క్రోధ విదూరులు
యంత్రపు కామక్రోధ విదూరులు తమ నిజ ధర్మము వదలరు. జంత్రపు సంసారులకు వీరల సరియని ఎంచగ పాపమయ్యా. నిత్యులు ముక్తులు నిర్మల చిత్తులు నిగమాంత విధులు వైష్ణవులు. సత్యము వీరల శరణని బ్రతుకరు సాటికి వెనకగ జడులారా జడులారా. ఒక్కొక్క వాగ్గేయకారులు ఎందుకు ఏ పాటను ఎప్పుడు రాశారో ఎవరు చెప్పలేరు. వారి అనుయాయులు ఉండి అది గనక ఎక్కడన్నా లిఖితమై ఉండి లేకపోతే మనకు అందగలిగితే, లేనివారు కూడా మేము ఆ తరంలో 7వ వాళ్ళమని 8వ వాళ్ళమని రకరకాల కథలు కూడా చెప్పుకోవచ్చు. అది మనం నిజమని కూడా నమ్మొచ్చు. ఈ ముఖ్యమైనటువంటి కీర్తన వింటున్నప్పుడు నాకు అనిపించింది ఏమిటంటే ఏదో చిన్న ఒక చిరుకోపంతో రాశారనిపిస్తుంది అనమాట. ఎవరో వైష్ణవుల గురించి ఒక చిన్న మాట ఏదో కాస్త అన్నప్పుడు అది మనసుకు చిన్న గాయమైనప్పుడు ఆయన రాశారనిపిస్తుంది. ఎందుకంటే నిత్యులు ముక్తులు నిర్మల చిత్తులు నిగమాంత విధులు వైష్ణవులు. సత్యము వీరల శరణని బ్రతుకరో సాటికి పెనగక జనులారా. కప్పిన శ్రీ వెంకటపతి దాసులు కర్మ విదూరులు సాత్వికులు. చెప్పకుడితరులను సరిగా వీరికి సేవించగనే ధన్యుటనైతిని. వీరికి సరిగా ఉండేవాళ్ళు ఇంకెవరు లేరు వీరే అని ఎప్పుడూ ఆయన అలా అనడు. ఎక్కువగా కూడా వైష్ణవులే అనేటటువంటి దాని మీద వచ్చింది కాబట్టి ఎక్కడో దీనికో సందర్భం ఉండొచ్చు, కథ ఉండొచ్చు, ఏదైనా సరే. కానీ ఏది రాసినా ఇప్పుడు చాలా మటుకు ఈ అప్పట్లో ఉన్నటువంటి తెలుగు ఇప్పట్లో ఉండేటటువంటి తెలుగుకు చాలా తేడాలు ఉన్నాయి. అన్నమయ్య పదకోశం ఉంటే తప్ప తెలియదు. కానీ ఒక్కొక్కళ్ళు వాళ్ళ మీదకు తోచినటువంటి అర్థాలు చెప్తుంటే ప్రతిదీ కూడా అన్వయించుకుని ఆనందపడే రీతిలోనే ఉంటున్నాయి తప్పించి ఏది కూడా ఇబ్బందికరమైంది లేదు. ఏ పదానికి ఏ పంక్తికి ఒక్కొక్కళ్ళు వేరే వేరే అర్థాలు చెప్పినా కూడా, ఎందుకంటే అన్ని ఆ పాదాలకే చేరుతున్నాయి. అన్నిట్లో కూడా అత్యద్భుతమైనటువంటి హృదయం ఉంటుంది, అత్యద్భుతమైనటువంటి ఒక ఏమో ఇది కూడా కరెక్ట్ ఏమో అని అనిపించేటటువంటి భావుకత్వం వస్తుంది. మన భాషకున్నటువంటి గొప్పతనం అది ఎందుకంటే అజంతమైన ఈ భాషలో ఆయన రాయడం అనేటటువంటిది చాలా రోజులు దీన్ని ఇంకా దక్షిణ పదాన చాలామంది గొప్ప గాయకులు తీసుకురాకపోయినా కూడా ఇప్పుడు ఏ కచేరీ జరిగినా దక్షిణ భారతదేశంలో కన్యాకుమారి నుంచి చెన్నై వరకు అన్నమయ్య కీర్తనలు 2 లేకుండా ఎవరూ కచేరీ చేయట్లేదు. చేసి తీరవలసిందేనమాట. అలాంటి వచ్చింది. దీనికి ఆద్యులైన మహానుభావులు ఎందరో ఉన్నారు మీ కార్యక్రమాల్లో. నేను ఆర్ట్స్ కాలేజ్ తిరుపతిలో చదువుతున్నప్పుడు పశుపతి గారు ఉండేవారు మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపల్గా. ఆయన మా కాలేజీకి వచ్చి పాటలు నేర్పించేవారు. పశుపతి గారు చాలా అన్నమాచార్య కీర్తనలు చాలా చేశారు. ఆల్ ఇండియా రేడియోలో అప్పుడు పనిచేసినటువంటి శ్రీ మల్లిక్ గారు నా వేలు విడిచిన మేనత్త పెళ్లి జరుగుతున్నప్పుడు కచేరీ చేయడానికి వచ్చి ఈ కొత్త గీతాలు పాడుతుంటే ఎక్కడిది సాహిత్యం ఎక్కడిది పాట అని మురిసిపోతే ఆ చిన్న వయసులోనే ఆయన పక్కన కూర్చోబెట్టుకొని అన్నమాచార్యుల గురించి నాకు గోరుముద్దలతో తినిపించినట్టు కథ చెప్పారు. అలా ఆ తర్వాత నేదునూరి వారు కానీ మిగతా వారు కానీ ఎంత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారో ఇవాళ ఒక బద్ధ కంకణంతో రాఘవేంద్రరావు గారు దేవస్థానానికి సంబంధించినటువంటి మిగతా వాళ్ళందరూ చేయడంలో అన్నమయ్యకు కొత్తగా మనం కీర్తి కిరీటాలు ఏం కట్టకపోయినా కూడా చాలామందికి అన్నమయ్యను గురించి ఆ సంస్తుతి చేసుకునే స్వరంతో ఆ సంస్తుతిని మేము కూడా అన్నమయ్య పాటను కంపోజ్ చేశాం అనే ఒక అవకాశాన్ని కల్పిస్తున్న ఈ గొప్ప మనసుకు వెంకటేశ్వర స్వామి అంత గొప్ప మనసు వీళ్ళందరిది కూడా. మీ అందరూ కలిసి స్వామివారి సేవని పాట ద్వారా కంటే ఇంక దేని ద్వారా ఎక్కువ చేయగలం మనం. చిన్నపిల్లలకు పెద్దవాళ్లకు వాయించేటటువంటి విద్వాంసులకి అందరికీ గొప్ప అవకాశాన్ని ఇస్తున్నటువంటి ఈ వేదికకు నమస్కరిస్తూ, మీ నాన్నగారంటే నాకు చాలా ఇష్టం. నీతో అంత పరిచయం లేదు, ఎందుకంటే బుడతరుగా ఉన్నప్పటి నుంచే తెలుసు నాకు. చాలా అధిక ప్రసంగం ఇప్పుడు పాట బాగా పాడావు. శుభం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అన్నమాచార్యులు వారి సంకీర్తనలను అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం ద్వారా సరికొత్త బాణీల్ని కూర్చున్నటువంటి ఆ గీతాలన్నింటినీ గీతగుచ్ఛంగా చేసి మీ అందరికీ అందించే ప్రత్యేకమైనటువంటి ఈ కార్యక్రమంలో కాసేపు విరామం. రమణి నేర్పు నేరములాయే జమడి విధుల సరసపు విభుడా. రమణి నేర్పు నేరములాయే జమడి విధుల సరసపు విభుడా. ఒక్క మాటు శరణని ఉండే నింతే కాక పెక్కు విధములను ఎట్టు పెనగేనయ్యా. ఇది మహిమా హిమాలయం
శ్రీరాఘవేంద్ర నిలయం ఇదే మంత్రాలయం. పొడగంటివయ్యా మేము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటిరాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా.